విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. శుభమస్తు దివ్య శక్తి స్వరూపులందరికీ. స్వామీజీ, షట్ చక్రాల గురించి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము. ధ్యానం చేయటం వల్ల, మనం ప్రాక్టీస్ చేయడం వల్ల రెగ్యులర్ గా అవి యాక్టివేట్ అవుతుంటాయి అని అంటుంటారు. నిజంగా షట్ చక్రాలని యాక్టివేట్ చేయాలనంటే సాధన ఖచ్చితంగా అవసరమా? షట్ చక్రాల గురించి చాలా విశేషమైనటువంటి అధ్యయనం చేయాల్సిన అవసరం, ఈ ప్రజకి అందివ్వాల్సిన అవసరం కూడా ఇప్పుడున్నది ఈ కాలమాన పరిస్థితుల్లో. ఎందుకని? ఒకప్పుడు ఆ సాధనలో భాగము అంతర్లీనంగా ఉండేది. ఇన్సైడ్ చక్రాలు అనేవి ఇన్సైడ్ 6, 7 సరే ఏ లెక్క పెట్టుకున్న ఈ కలరు ఆ కలరు స్వాదిష్టానం, ఇంకా భృకుటి దగ్గర హృదయంలో అనాహత చక్రం అని సహస్రారం అని ఉన్నాయి బ్రహ్మాండంగా పేర్లు. అయితే కామన్ మ్యాన్కి తెలియదు. వాడికి ఆ చక్రాల గురించి చెప్పి ప్రాక్టీస్ చేయాలంటే కూడా వాడికి టైం దొరకకపోవచ్చు. ఉద్యోగం చేసుకోవాలా, భార్య పిల్లల్ని చూసుకోవాలా, మరి పూజ ఏదో 5 నిమిషాలు చేసుకోవాలా, ఇలాంటివి ఉంటాయి. అప్పట్లో అంటే బోల్డ్ టైం ఉండేది. అసలు కంప్లీట్ టైం 100% భగవంతుడికే ఇచ్చేవారు. ఆ టైంలో సాధ్యము సాధన సమకూరేది. ఇప్పుడు కుదరదు. ఇప్పుడు మన దైనందిక జీవితంలో బోల్డ్ పనులు బిజీ అయిపోయాం. అయినా కూడా మీరు అడిగిన మంచి విషయం ఏమిటంటే, ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఎప్పుడు కూడాను దాని గురించి ప్రత్యేకంగా యాక్టివేట్ చేసేటువంటి ప్రక్రియ మన ఇష్టం మీద ఆధారపడి ఉంది. అది చెయ్యకపోయినా కూడా షట్చక్రాలు ఆటోమేటిక్గా యాక్టివ్ అవే అయిపోతాయి. అది ఇంకో గొప్ప విషయం. ఇప్పుడు యాక్టివేట్ చేయకపోవడం వల్ల కలిగే నష్టం ఏంటి, చేస్తే వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఒక్కొక్క చక్రానికి యాక్టివేట్ చేసేటువంటి ప్రక్రియలు ఉన్నా అన్ని షట్చక్రాలు సహస్రారం వరకు విశ్వంలో ఉండేటువంటి అనంత శక్తి సంబంధించిన చక్రాలు, వాటి పరిణామాలు అన్నీ కూడా కంట్రోల్ కావడానికి ఆత్మ నిర్దిష్టించినటువంటిది, భగవత్ ప్రేరేపితమైనటువంటిది దివ్య శక్తిని అనుసంధానం చేస్తే. దివ్య శక్తి అంటే ఒక లైన్ చెప్పాలి. మనం సూర్యుడి గురించి మనం తెలుసు. పిపీలకాలి బ్రహ్మ పర్యంతము సకల లోకాలు మనం కనిపించే ఇదే కాదు. కృష్ణుడు చెప్పిన స్వామి 14 కాదు, తల్లికి చూపించాడు. ఇంకా కొన్ని మంత్రశాస్త్రంలో గాయత్రి వాటిలో కూడా 24 లోకాలు ఇలా కొన్ని ఉన్నాయి. అసలు ఇవి డైమెన్షన్స్ కింద లెక్క. 3 డైమెన్షన్స్ అనేటువంటిది ఇప్పుడు మనం ఉన్నది. 4th, 5th డైమెన్షన్స్ ప్రయత్నం చేస్తున్నారు ఫారినర్స్. మన ఇండియన్స్ లెక్కకు మించిన డైమెన్షన్స్ని ఆల్రెడీ గుర్తించారు యోగులు, భగవత్ స్వరూపులు. ఎప్పుడో అవన్నీ మనకి పాత విషయం. అందుకని ఈ డైమెన్షన్స్ కూడా మనం చూడగలం, వెళ్ళగలం. ఆత్మ ప్రయాణాల్లో మనం వాటి లోకాల్లో ఉండగలం. మనకిష్టం వచ్చినన్ని రోజులు. ఎలాగైతే అమెరికా వెళ్తాం, సింగపూర్ వెళ్తాం, మీకు ఇష్టమైన కంట్రీస్, ప్యారిస్ ఏదో వెళ్తాం, ఫ్లైట్లో వెళ్తాం, అప్ అండ్ డౌన్ టికెట్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్తాం, ఫ్రెండ్స్తో వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, వస్తాం. మనం వెళ్ళేటప్పుడే నిర్ణయించుకుంటాం, ఇంత టికెట్, ఇన్ని రోజులు, ఇంత నేను. ఏమన్నా వస్తువులు డబ్బులు మిగిలితే అక్కడ ఏమో తెచ్చుకుంటాం, కార్డులు స్వైప్ చేస్తాం. ఇదో ఇప్పటి కాలమాన పరిస్థితి. అప్పట్లో శక్తి సంపాదనకి యోగ్యమైనటువంటి యోగులు నిర్ణయించుకొని గురు శుశ్రూషలతో వాళ్ళు గురువుత ముఖత వాళ్ళ ప్రాక్టీసెస్ చేసేవారు. పూర్వజన్మలో కొన్ని ప్రాక్టీసెస్ ఆగి మళ్ళీ జన్మ గనక ఎత్తితే అవి అక్కడి నుంచి కంటిన్యూ అవుతాయి. అంటే ఆల్రెడీ వాడికి అనుభవం ఉంది, కొంత సాధించాడు. ఇక ఇంకా కొంచెం సాధించేదానికి ఈ జన్మ.
ఆహా. జన్మలు ఎత్తకుండా కూడా యోగం చేయొచ్చు. ఇంకో అడ్వాన్స్ స్టేజ్ చెప్తున్నా, ఎలా అండి? అదే చెప్తున్నా. మరి ఆహా. మరి అన్ని పాత విషయాలు కొత్త విషయాలు కూడా మాట్లాడతాం. అవును, అవును. ఆత్మకి ఏ రూపం కావాలంటే ఆ రూపం వచ్చేటువంటి శక్తి కామ రూప ధారణ అంటారు దాన్ని. ఉమ్. ఎనీథింగ్. వృక్షమా అయిపోతుంది, ఆ. పెద్ద పులి అయిపోతుంది, వేరే వాళ్ళని భయపడుతుందో లేదో తర్వాత విషయం. సింహం అయిపోతుంది, ఏనుగు అయిపోతుంది, దాని ఇష్టం. అంత సర్వ శక్తి కలిగినటువంటిది, సర్వ స్వతంత్రురాలు ఆత్మ. అది ఒక్కొక్క జన్మలో ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణం ఏంటంటే ఉమ్. ఒక 10 ప్రోగ్రాంలు ఉంటాయి, ఒక 5 చేస్తుంది. ఉమ్. దానికి అనిపిస్తుంది కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఇంకో బాడీలో చేద్దాం, ఉమ్. అదే నిర్ణయించుకుంటుంది. ఇంకో కొత్త జన్మ ఎత్తాలి, ఉమ్. ఆ బాడీ వదిలేస్తుంది. ఇంకా ఇక్కడ ఇంటర్వెల్లో దానికి ఇంకొకటి ఉంది, స్పెషల్ ఐటెం. ఆ. అది కావలిస్తే పాత బాడీని కూడా కొద్ది రోజులు నడిపించగలదు, ఎలా? రిపేర్ చేసుకుంటుంది. అంటే హెల్త్ బాలేక మళ్ళీ మంచాన్ని అదేదో పడి నార్మల్ కొంతమందికి అవ్వడం బాగాలేవనుకో, ఇలాంటివా? కానీ హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా అది బతికించగలదు. అమ్మో, ఆ. ఆత్మకి ఎంత శక్తి ఉందంటే, మనం అనుకుంటాం క్యాన్సర్ వచ్చిన వాడు 4th స్టేజ్ పోతాడని, వాడు 70 ఏళ్ళు బతకచ్చు. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో ఆ ఆత్మ మనో నిగ్రహము మన సినీ నటులు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయనకి బ్లడ్ క్యాన్సరు అని అందరికీ తెలుసు. ట్రీట్మెంట్ కూడా యుఎస్లో ఎక్కడో తీసుకున్నారు ఆయన. ఆయన 49 52 ఆ క్యాన్సర్తో పోరాడారు ఆయన. ఎంత గ్రేటు! అవును. అన్ని రోజులు ఉండడం ఎంత కష్టం. అంటే ఆ సోల్ నిర్ణయాలు, ఉమ్. దృఢ సంకల్పంతో ఆ పర్టికులర్ ఆ అవతారం, నాగేశ్వరరావు గారు అనే అవతారంలో ఉమ్. ఆ సోల్ ఉండడం బట్టి అది జయించి 93 సంథింగ్ 94 గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్లీ, అన్ని రోజులు లీడ్ చేయగలిగింది. అవును, హెల్త్తో పాటు అవును. నటిస్తూ. అంటే ఎందుకు ఉజ్జాయింపు చెప్పానంటే, ఎగ్జాంపుల్, ఉమ్. ఆత్మ తలుచుకుంటే ఏ శరీరాలనైనా అలా లీడ్ చేయగలుగుతుంది. ఓకే, దాని చేతిలో ఉంది. దాని చేతిలోనే ఉంది, ఇంకెవరి చేతిలో లేదు. ఉమ్. ఉమ్. మనం ఏదన్నా ఉంటే మన చేతిలో వాడిని ఏదన్నా కిడ్నాప్ చేయడమో, చంపేయడాలో, వాడిని హింసించడాలో ఏదో పిచ్చి పనులు చేస్తాం. కానీ సోల్ని ఎవ్వరు తాకలేరు. ఉమ్. బాడీని ఏదో ఇబ్బంది పెట్టి సంతోషపడిపోతాం, వాడు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాగా అయింది, నాకు ఇంత ముంచాడు డబ్బు, అందుకే వాడు కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, యాక్సిడెంట్ అయింది. ఎంత అమాయకులు ప్రజలు. అసలు నువ్వేదో అనుకుంటే వాడికి అవ్వడం కాదు, వాడి కర్మలో వాడు ఆ దానికోసం పుట్టిన వాటిలో విరక్కొట్టుకునే అవసరం వాడు నిర్ణయించుకొని ఆ దాని ఎక్స్పీరియన్స్ పొందడం కోసం ఆ అనుభవాలు. మనం వీళ్ళు అనుకుంటారు నన్ను ముంచాడు చూసాం అందుకని బాగా అయింది, వీడు సంతోషపడతాడు. అసలు వీడు అమాయకుడు అనుకోవాలి. నిజంగానే ముంచితే ఒకటికి చెడు అయ్యింది అనుకో, ప్రపంచంలో ఎవరో మిగలరు. ఎవడో ఏదో చేస్తూనే ఉంటాడు ఒకరికి. ఒక మనిషికి ఎఫెక్ట్ చేయకుండా ఎవరున్నారు? లేరు. అందుకని ఇక్కడ ఆత్మలు నిర్ణయం తీసుకొని అవి ప్రయాణాలు చేస్తూ ఊర్ధ్వలోకాలకు వెళ్తాయి, దానికి ఇష్టం వచ్చిన డైమెన్షన్స్ వెళ్తాయి. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీరు రాకెట్ పర్మిషన్ కనుక తీసుకుంటే చంద్రమండలానికి 3.5 రోజులు పడుతుంది. 3,86,000 సంథింగ్ ఏదో చిల్లర ఉంది, ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, కిలోమీటర్లు. 3.5 రోజులు. మీరు ఇక్కడ అనుకుంటే చాలు, మీ సోల్ అక్కడికి వెళ్ళిపోతుంది, మీ బాడీ ఇక్కడే ఉంటుంది. హౌ అంటే వెళ్తుంది అంతే. అంత ప్రాక్టీస్ ఉండాలి దానికి, ప్రాక్టీస్ అంతే, దానికి ఇష్టం. అది అనుకోవాలి. అది అనుకునేటట్టుగా ఈ బాడీలో ఉన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మనం కళల్లో నిద్రలో ఉన్నప్పుడు కళల్లో ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు అనుభవాలు, అప్పుడు అది నిజంగా ఆత్మ వెళ్తుంది అంటారు అక్కడికి. డైలీ ఈ సోలు ఈ బాడీలో 3-4 కనీసం అన్ని సార్లు బయటకు వస్తుంది. మనం అనుకుంటాం ఇన్నిసార్లు బయటకు వస్తే అది చనిపోవాలి కదా. చనిపోవడం అంటే ఎప్పుడు బాడీలో సిల్వర్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది, సోల్కి కనెక్ట్ అయి ఉంటుంది. అది గనక కట్ అయితే అదే కట్ చేసుకుంటుంది, మనం ఏం కట్ చేయం, దానికి ఆపరేషన్స్ లేవు. దానికి ఇష్టం లేకపోతే ఈ శరీరాన్ని వదలదలుచుకుంటే ఆ సిల్వర్ కార్డ్ అదే తెంపేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు మరణించినట్టు. ఇక్కడ ఈ మరణం దగ్గర ఒక కొత్త విషయాలు, సిల్వర్ కార్డ్ అనేటువంటిది చాలామందికి ఈ మరణానికి దానికి తెలియదు, కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం తక్కువగా ఉంది, ఎక్కువ మందికి తెలియదు. ఈ ఆత్మ సర్వశక్తిమయి అని అన్నట్టుగా వేరే సోల్
లో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంది అది. ఇప్పుడు ఈ కుటుంబంలో ఒక 10 మంది ప్రేమిస్తూ ఉంటారు. తాతయ్యనో, తండ్రినో, పిన్నమ్మనో, పిన్నాన్ననో, కొడుకునో, కోడలనో. అయితే అది కూడా సోలు ఈ బాడీలో ఉన్నప్పుడు గనక బాగా ప్రేమించితే, కనెక్ట్ అయిపోతే, ఆ 2 సోల్స్, 4 సోల్స్ ఏవైతే ఉంటాయో అంత డీప్ ఎఫెక్షనేటివ్ లవ్ అండ్ ఎఫెక్షనేటివ్గా ఉంటే నెక్స్ట్ బర్త్లో ఈ ఆత్మలు అక్కడ కలుసుకుంటాయి. ఎలాగైతే ఇప్పుడు మనం కొత్త వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటామో, అప్పుడప్పుడు ఎక్కడో ఒక ఫంక్షన్లో కలిసి బాగున్నావా, హాయ్ బాయ్ అని, ఏంటి ఈ మధ్య కలవలేదని ఎంత చక్కగా ముచ్చట పెట్టుకుంటామో, ఆత్మలు కూడా మాట్లాడుకుంటాయి ఆ లాంగ్వేజ్లో. ఇట్ ఈస్ ట్రూ. ఇది ఎందుకు ట్రూ అంటే, మన పురాణాల్లో వాటిలో ఆంజనేయ స్వామి కానీ, రాముల వారు కానీ, వాలి సుగ్రీవుల టైంలో కూడా మళ్ళీ ఆ పూర్వజన్మల వాసనతో పుట్టడం, మళ్ళీ కృష్ణస్వామి టైంలో ఆ వాలి మళ్ళీ రావడం, ఆయన బోయేవాడుగా పుట్టడం, ఆయన పాదాలకి బాణం వేసి ఆయన, ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీస్. ఊరికే ఒక లైన్ చెప్పా. సో రీబర్త్ ఈజ్ దేర్ 200%. పునర్జన్మ ఉంది. ఇవన్నీ డిపెండ్ ఆన్ వాటి చేసుకునే కర్మలు, అనుభవాలు. సోల్ విల్ ట్రావెల్, సోల్ విల్ టేక్ డిసిషన్స్, నోబడీ ఎల్స్. అది తీసుకుంటుంది. మీ ఇంట్లోకి రావాలని బెల్ కొడతాం. మీరు చూస్తారా, ఈ మధ్య ఏదో మధ్యలో చూడడానికి వీలుగా ఏదో అయి పెట్టారు, అందులో చూస్తారు మనిషి వాళ్ళ కాదా, అప్పుడు తీస్తారు. కొన్ని ఫోన్లు, ఇవన్నీ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టు. అప్పట్లో సాధనాలు ఏమిటంటే ఇలా చూస్తే స్కాన్ చేసేయచ్చు శక్తి వల్ల. మీరేమిటి, మీ గుణాలు ఏంటి, మొత్తం ఎంఆర్ఐ అన్నీ ఏమేమి ఉన్నాయి ఇప్పుడున్న అవైలబిలిటీ అన్నీ అప్పట్లో తీసేవారు. అప్పుడు ఆ శక్తి వల్ల, ఆ శక్తి ఏం చేస్తుందంటే విశ్వనేత్రంగా మారుతుంది. విశ్వంలో అన్ని చూడగలుగుతుంది, అధోలోకం వెళ్ళగలుగుతుంది. ఆ చూపు శక్తి. ఈ కళ్ళు లిమిటెడ్. మన మనుషుల వరకు ఆఫ్టర్ ఆల్ 1/4 కిలోమీటర్ వరకు చూస్తామేమో. గ్రద్ద 1 కిలోమీటర్ వరకు చూస్తుంది. అది ఆ పైనుంచి ఆహారం కోసం మీకు తెలిసిన విషయాలే. ఇది కాకుండా ఆత్మ డిసైడ్ చేసుకోవడం, ఈ జన్మలు ఎత్తడం దానిష్టం. అది కావలిస్తే ఇంటర్వెల్స్ తీసుకుంటుంది, కావలిస్తే వేరే వాళ్ళకు కూడా కనబడి సోల్ టు సోల్ అవి కమ్యూనికేషన్ కూడా ఉంటుంది, మనం ఫోన్లు చేసుకున్నట్టుగా. అది ఫోన్ కాదు, బట్ దాని లాంగ్వేజ్ ఇస్ దేర్, తప్పకుండా ఉంది. అకల్టిజంలో ఇవన్నీ మీకు ఆ ప్రయాణాలు, ఆ లాంగ్వేజెస్, ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్, అవన్నీ మీకు అంటే ఆ స్థాయికి వెళ్తే. ఆ స్థాయికి వెళ్లకుండా ఇక్కడ నుంచి అమెరికా ఫోటోలు చూసి సంతోషించడం వేరు, అక్కడికి వెళ్ళి తిరిగింది వేయడం. అక్కడ హాలీవుడ్ వెళ్ళాలి, చూడాలి, అప్పుడే దాని డిఫరెన్స్ బాగుంటుంది, ఎంజాయ్మెంట్. ఈ సోలి కూడా అవతరించగడం, ఇది అవతారమే, మానవ అవతారం, దైవావతారం, మానవ అవతారం, అన్ని రైట్స్ ఉన్నాయి. కానీ పాపపుణ్యాల దగ్గరికి వచ్చేసరికి అది ఇది పాపము, ఇది పుణ్యము అని విచక్షణ జ్ఞానంతో, బుద్ధితో అది పరికించగలుగుతుంది, టెస్ట్ చేయగలుగుతుంది. అవి చేయకూడదు, ఇవి చెయ్యొచ్చు అనేటువంటిది ఉంటుంది. అవి కొన్నిటికి పుట్టుకతో వస్తాయి, కొన్ని ఆత్మలు, కొన్ని శరీరాలకి. కొన్నేమో నేర్చుకుంటే వస్తాయి, కొన్ని జన్మల్లో మన గురువులు ముఖతా వస్తాయి, మంత్రదీక్ష లేకపోతే బుద్ధి చెప్పేవాడు ఏదో ఒకటి ఉంటుంది కదా. చదువులు ఉంటాయి, చదువు కూడా వితౌట్ ట్రైనింగ్, వితౌట్ ట్యూషన్స్ వాడికి తెలియదు. కొంతమందికి ఏమీ చదవకుండా జ్ఞానం వస్తుంది, పూర్వజన్మ సుకృతం. వాడు ఏమి చదవడు, వేదాలు చదవడు, యోగాలు ఏమి, వాడు కంటిన్యూ ఆసనాలు వేసేస్తుంటాడు. ఒక్క ఆసనం గురించి గురువు దగ్గర పోడు. ఇప్పుడు చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలకే మంత్రాలు చెప్పడము. గుంటూరులో అక్కడ కొన్ని చోట్ల 6 ఏళ్ల బాబు భగవద్గీత శ్లోకాలే కాకుండా వేదాల్లో 4 వేదాల్లో ముఖ్యమైనవన్నీ చెప్పాట. అది టీవీలో మాధ్యమాల్లో వచ్చింది. అంటే ఇది తను గత జన్మలో అవన్నీ సాధన చేసి చనిపోయిండు కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో అవన్నీ సువాసనలు అనొచ్చు, గత జన్మ సువాసన సంచితాలు. అలాగే ఇప్పుడు ఎందుకమ్మా మనం ఒక 10 కోట్లు సంపాదిస్తాం, పిల్లలకి చెందుతాయి, కొడుక్కో, కూతురుకో, మనవరకో, మనవరాలకో. ఎవరి కుటుంబంలో పెద్దలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే రాస్తారు. వీడున్నప్పుడు చూస్తే అనుభవిస్తే ఓకే, లేకపోతే ఈ ప్రాణి రాసిన వాడు పోయిన తర్వాత కూడా వాళ్ళకి చెందిన వాడు వచ్చి చూడడు. ఎందుకంటే వాడి పార్ట్ అయిపోయింది.
నేను ఇచ్చేసాను, నా పని అయిపోయింది. అది ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంది. వాడి కోసం ఇస్తున్నాడు. ఎలా? వాడి రూపాలే కదా శరీరాలు. శరీరం అమ్మా నాన్నలు పంచిస్తేనే స్కిన్ను, తర్వాత ఈ అవయవాలు అన్ని తల్లిదండ్రులు చేస్తేనే వస్తున్నాయి. జెనెటిక్గా డిఎన్ఏలో అన్నిట్లో కూడా మనం చూస్తున్నాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని అడుగుతాడు, ఏమండి ఈ జబ్బు దగ్గు కదా, మీ ఇంట్లో వాళ్ళ ఎవరికో అది ఉందా ఇది ఉందా, హార్ట్ పేషెంటా లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదో అడుగుతూ ఉంటారు. అంటే అంతవరకు ఒప్పుకున్నాం కదా మనం. అది ఒప్పుకుని వీడికి తెలియపోయినా వాడిని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. నైనా మీ వాళ్ళకి ఎవరికో ఉన్నట్టుంది, నీకు వస్తుంది, దీని ట్రీట్మెంట్ ఉంది, దీనికి లేదు, అంతవరకే చెప్పగలం. కొన్ని బాగుపడతాయి, కొన్ని బాగుపడవు. కానీ ఇక్కడ ఆత్మలు ట్రీట్ కూడా చేసుకోగలుగుతాయి యోగం చేత. కొంతమంది పూర్వం దత్తాత్రేయులు వారు, రాఘవేంద్ర స్వామి వారు, మన వీర బ్రహ్మేంద్ర స్వామి వారు, చిన్న బాలయోగి, పెద్ద బాలయోగి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఆ టైంలో వాళ్ళ వాళ్ళ అనుకూలతను బట్టి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు, స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కుష్టి రోగుల్ని తగ్గించారు. ఎంత గొప్పదండి. దత్తాత్రేయుడు వారు, ఆయన కూడా ఎంతో మందికి నయం చేశారు. అనసూయ పుత్రుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కలగలిపిన శక్తి దత్తాత్రేయ స్వామి. ఆయన ఏదో మామూలు వాడు కాదు. మరి ఆయన కూడా ఎంతో మందికి తగ్గించాడు. ఎలా? డిసీజ్ ఆర్ ఆల్ ట్రాన్స్ఫరబుల్. ట్రాన్స్ఫరబుల్ అమ్మా. డబ్బు ఎలాగైతే ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ మాదిరిగా ఇది కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. పుణ్యం ట్రాన్స్ఫరబుల్, పాపం ట్రాన్స్ఫరబుల్ చేయొచ్చు శక్తిని బట్టి చెయ్యొచ్చు. ఇప్పుడు బ్యాంకులో అకౌంట్లు ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, అమెరికా, రష్యా, ఎక్కడైనా సరే ఇండియాలో అకౌంట్ నెంబర్ దొరికితే చేసేస్తాం, తీసుకుంటాం, డ్రా చేస్తాం, ఇంకేమేమో చేస్తాం. మనకు ఆ శక్తి రావాలంటే మళ్ళీ మన దివ్య శక్తి ఆపాదించుకోవాలి, స్వీకరించాలి, దివ్య విశ్వశక్తిని కోరుకోవాలి. చక్కగా రోజు 10-20 సెకండ్లు ఒకసారి చాలు, రోజు చేయక్కర్లా, ప్రాక్టీస్ రోజు చేయాలి. పొద్దున సూర్యోదయాన్ని చూసేటప్పుడు ఎక్కువగా మనం కళ్ళు ఇబ్బంది పడక్కర్లా, ఇలా చూస్తాం. 10 సెకండ్లలో ఏమవుతుందమ్మా? ఏమి కళ్ళకి ఇబ్బంది లేదు, హాయిగా అక్కడే కళ్ళు మూసుకుంటే ఆ బింబాలు వస్తాయి కళ్ళలోకి. చూడొచ్చు మీరు ఎవరైనా. చాలామంది చెప్పారు, వస్తున్నాయని కూడా రాస్తున్నారు కామెంట్స్ రూపంలో. వాళ్ళందరికి కూడా ఏంటంటే నిజంగా ప్రాక్టీస్ చేశారు. మళ్ళీ మళ్ళీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ ద్వారా చాలు, ఇంకా చూడక్కర్లా, ఒకసారి చూస్తే చాలు. అది రిపీట్గా మీరు దాన్ని మైండ్ మెమరీలో రిపీట్ చేయండి చాలు. అది మీకు కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అనే పదం వాడతాం మేము. అదే చేస్తే మీకు ఆ బాడీలో మొత్తం శక్తి మయమైపోతుంది. అప్పుడు మీరు శక్తి స్వరూపులు అయిపోతారు. మీకు ఎదుటి వాళ్ళని రీడ్ చేయగలుగుతారు, ఎదుటి వాళ్ళని స్కాన్ చేయగలుగుతారు. శక్తి వచ్చాక, శక్తి రాకముందు మీరు కష్టపడాలి శక్తి వచ్చేదాకా. అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు మోసం చేస్తారు? వాణ్ణి మోసం చేస్తామని అనుకుంటారేమో కానీ మీరేమిటో నాకు అర్థమైపోతుంది, టెక్నిక్ తెలిసిపోతుంది. ఎవరు చేసినా వాళ్ళకి విషయాలు తెలుస్తాయి, కొంచెం టైం తీసుకొని తెలుస్తాయి. ఈ ప్రపంచంలో దాచిపెడితే డబ్బు బ్యాంకులో ఉన్న ఫలానా నెంబర్తో తెలుస్తుంది. ఇక్కడ మాత్రం అలాంటి అవకాశం లేదు, చూడడంతోనే తెలిసిపోతుంది సెకండ్స్లో వాళ్ళేమిటో. ఈ విద్య వచ్చిన వాళ్ళకి మోసం పోరు జీవితంలో, మంచివాడితోటే ఉంటారు, చెడ్డవాళ్ళ దగ్గరికి పోరు. ఎందుకు పోతారు? వాడు చెడ్డవాడిని తెలిసే పోతావా? విషయం తింటావా? చస్తాం కదా తింటే. ఇది కూడా అంతే. ఆ ప్రాక్టీసెస్ చేసినప్పుడు తప్పకుండా మీకు విశేషమైన శక్తి వస్తుంది. ఎదుటి వాళ్ళని తెలుసుకోగలుగుతారు, మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. పూర్వజన్మలు ఎన్ని ఎత్తారో కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మామూలుగా ఉద్యోగం చేసేవారు రిటైర్డ్ అయ్యేలోపు 10 ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, 5 ఉంటాయేమో. మరి ఈ బ్రతుకున్న ఈ శరీరానికి కూడా, శరీరానికి తెలియదు, సోల్కి తెలుస్తుంది. సోల్ ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని శరీరాలన్నా మారగలదు, దేవుళ్ళలాగా మారుతుంది. ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోతుంటారు చాలా మంది. అప్పుడు ఆత్మ బాడీ ఓన్లీ, బాడీనే ఉంటుంది అక్కడ, ఆత్మ కోమాలో వెళ్ళేది సోల్. శరీరం ఇప్పుడు ఒక పర్సన్ కోమాలోకి వెళ్ళి చాలా కాలం పాటు కోమాలోనే ఉండిపోతారు, 3 ఏళ్ళు 2 ఏళ్ళు. అటువంటి వాళ్ళ లోపల ఆత్మ ఉంటుందా లేదంటే ఉండదా? ఉంటుంది, నిశ్చేష్టగా ఉంటుంది, ఏం పని చేయదు.
ఇంటర్వెల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఉన్నదంటే ఉన్నది, ప్రాణం పోలేదుగా, అవును టెస్ట్ చేశాం కదా తల్లి. అవును డాక్టర్ గారు ప్రాణం పోతే ఇంకో వారం రోజుల్లో పోతాడని ముందరనే చెప్తారు. పోయిన తర్వాత అసలు ప్రాణం ఈ టైంలో పోతుందని చెప్పడానికి కరెక్ట్ ఆధారాలు చాలా మందికి తెలియదు. అసలు నిజంగా అలా ఎలా చెప్తారు? ఒక అంచనా ఎలా వస్తుంది? అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ అస్ట్రాలజికల్ గా ఉమ్. ఈ ప్లానెట్స్ కాంబినేషన్ లో ఇలా పోవడానికి ఆస్కారం ఉంటుంది అనే ఒక ఇది ఉన్నది. ఇప్పుడు మీలాంటి వారు జ్యోతిష్యులు ఇలాంటి వాళ్ళు అయితే ప్లానెట్స్ ప్రకారంగా అదంతా చూస్తారు. కానీ డాక్టర్స్ కి ఆ డిసీజ్ యొక్క లైఫ్ స్పాన్ అది ఎంత ఉందో వాళ్ళ టెస్టుల ద్వారా తెలుస్తుంది. ఓకే ఓకే దానివల్ల వాళ్ళకి తెలిసి ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఇంతకంటే ఎక్కువ బతకరు, ఈ స్టేజ్ లో ఉన్నారని తెలిసిపోతుంది. వాళ్ళకి ఏ యోగం చేయక్కర్లా. కానీ ఇక్కడ అస్ట్రాలజిస్ట్ కూడా చెప్పడానికి ఎప్పుడు దానికి విలువ వస్తుందంటే వాళ్ళు కూడా ఉపాసన చేసి ఏదో దీక్ష, ఒక దేవుణ్ణి ఆరాధన చేసి అప్పుడు వాక్శుద్ధి పెరుగుతుంది. అస్ట్రాలజీ ఈజ్ దేర్, 2+2 = 4 ఓన్లీ, నో డౌట్. బట్ ఓన్లీ లెక్కలే కాకుండా వాక్శుద్ధి కూడా పెంచుకోవాలి అంటే, దైవ కృప కలగాలంటే ఆ దైవ కృప ఈ లెక్కలకి జోడిస్తే చక్కటి రిజల్ట్స్ వస్తాయని మా అనుభవంతో చెప్తున్నాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మేము అస్ట్రాలజికల్ అవన్నీ పోం. ఎందుకంటే ఆ లెక్కలు ఎందుకు? మంచి కర్మలు చేయాలి, మంచి భావం ఉండాలి, మంచిని క్యారీ చేయాలి, మంచి మనుషులుగా మార్చడానికి ప్రయత్నం చేయాలి, భగవంతుడిని నమ్ముకోవాలి. ఏ రూపాల్లో ఉన్నా భగవంతుడు ఎన్నో రూపాల్లో ఉంటాడు, సర్వ రూపాలు ఆయనవే. అలాంటప్పుడు అది నమ్ముకొని ఉన్నప్పుడు మనది మన చేతిలోనే ఉంటుంది. భీష్ముడిలా 236 సంవత్సరాలకి అయిపోయింది. ఆయనే చాలించుకున్నాడు. ఇచ్చామరణం ఆయనే కాదు, మనకు కూడా ఇచ్చామరణం చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. ఎప్పుడూ మీకు మీరు తెలిసినప్పుడు, మీకు తెలియకుండా ఎవరికి ప్రామిసెస్ చేయలేము. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయలేము. నిజంగా మరి మనం కూడా ఇచ్చామరణం తీసుకునే ఒక అవకాశం ఉంది అని అంటే ఇప్పుడు ఈ మరణాల సంఖ్య తగ్గిపోవాలి కదా? తగ్గిపోదు. మరి ఎందుకు? అది ఇంకెక్కువ పెరుగుతుంది. ఎందుకు? ఇబ్బంది వచ్చినప్పుడల్లా. అలా కాదు, వచ్చాం అయిపోయింది, అది కొన్నా ఇది కొన్నా, ఎక్స్పీరియన్స్ అయిపోయింది, భార్య పిల్లలు అన్నీ అయిపోయింది, ఇంకెందుకు నాకు ఇక్కడ పని? అట్లేం ఉండరు, కోరికలు ఉంటాయి కదా. కోరికలు అన్ని తీరిన తర్వాత ఇంకెందుకు? అసలు మానవులకి కోరికలు తీరడం అనేది ఉంటదా? అంతమే ఉంటుందమ్మా. ఎండు ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఎండు? తృప్తి అయిపోతారు. ఇంకా చాలమ్మా. రోజు తినేవాడు బోరు కొడుతుంది వాడికి? లేదు, రోజు తాగుతాడు, ఎంత తాగినా అదే పొట్ట, ఎంత తిన్నా అదే, ఎంత అనుభవించినా అదే ఇల్లు. ఎవరైనా సొంత ఇల్లు 10 కాదు 200 కోట్లు పెట్టి కన్నా ఒక్కరినా బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ, డైనింగ్ రూమ్లలో కానీ, వచ్చిన వాళ్ళతో కానీ, సోఫాల్లో కానీ సంతోషంగా ఒక్కరోజు గడుపుతున్నారు, అన్లెస్ వాడికి జబ్బు చేస్తే తప్ప. అవును, జబ్బు చేస్తే ఇది చచ్చినట్టు వాడు పోలేడు. ఇలా గోడలు చూసే బదులు ఆ చుట్టుపక్కల అన్నీ చూస్తాడు. నా సోఫా ఇప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, ఈ టీవీ ఎంత బాగా కొన్నానా నేను, పిల్లలకి టెలిఫోన్ ఇంత బాగా కొన్నానా, ఓ ఈ కార్పెట్ నేనే కొన్నానా. మంచి జ్ఞానోదయం పోయే ముందే. జబ్బు చేసినా కూడా సీరియస్ గా జబ్బులు చేసినప్పుడు బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఇలా వస్తే ప్రాణం పోతే ఎలా, అలా ఉండుంటే బాగుండేది, ఇంకా 4 రోజులు ఉండాలి, ఉంటే బాగుండేది, ఇంకో 4 నెలలు బతికుండేదాన్ని. బతకొచ్చు కానీ మంచి చేసిన వాడి చేతిలో వాడి మరణం ఉంటుంది. మీకు సెల్ఫ్ గా కంట్రోల్ వచ్చినప్పుడు, ఇఫ్ యూ వాంట్ అనదర్ 1 month, ఎలాగైతే ఫారిన్ కంట్రీస్ లో ఎక్స్టెన్షన్ చేసుకుంటాం, వీసా 6 months ఇస్తారు, తర్వాత వీసా ఇంకో 6 months ఇంకేదో ఉంటాయి వాటికి. కానీ ఆయుష్ అనేది మన పుట్టినప్పుడే అంత మనం గత జన్మలో చేసిన దాన్ని, ఆ కర్మని బట్టి అంత బ్రహ్మ డిసైడ్ చేసి రాసేసే మనం పంపిస్తాడు అని అంటారు కదా. బ్రహ్మగారు రాసేటువంటిది ఒకటున్నా, రోజు రోజు మనం ఇంకా చిత్రగుప్తుడిలాగా పుస్తకాల్లో రాసేసుకుంటాం, పాపాలు పుణ్యాలు రోజు చేస్తున్నాం. ఆయన రాసింది ఏదో ఉండొచ్చు, అది ఫాలో అవ్వడం లేదుగా మరి, జ్ఞానం లేక. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో, మనకి అన్ని కంఫర్ట్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ కంఫర్ట్స్ గురించి ఎందుకు మాట్లాడతాం? కరెక్టే. మన్ని మనం తెలుసుకోగలిగిన నాడు దివ్యాత్మ అయిపోతాం, దివ్య స్వరూపలం అయిపోతాం. సర్వం దివ్యమయం, శక్తిమయం, తేజోమయం, ప్రకాశమయం, ఏముండదు అక్కడ. అన్ని నీకు ఇలా కనబడితే తల్లి, ఇప్పుడు నేను కనబడుతున్నట్టుగా నా ఆరా చూడగలవు. ఎప్పుడు నీకు ఆ స్టేజ్ వచ్చాక ప్రాక్టీసెస్ చెయ్యాలి. 1-2 రోజులు తిరగగానే
చుట్టిన పాలకి మన పాముకి పాలు పోయిన పుణ్యం వచ్చిందంటే ఇమీడియట్గా వస్తే ఇక అందరూ అసలు పాములకి ఎంత బిజీ అయిపోతాయో, చెట్లన్నీ అందరూ నాటి ప్రదక్షిణాలు చేస్తారో, అక్కడ కూడా మనస్సు పెట్టాలి. మనస్సు పెట్టి పూర్వజన్మ అవన్నీ కూడా తెలియకపోయినా మనసు పెట్టి సమర్పణ భావంతో గనక, భగవంతుడి మీద నమ్మకంతో గనక కోరికను విల్లవిచ్చి చెప్పి విన్నవిస్తే తప్పకుండా అది సిద్ధిస్తుంది. చెట్లలో కూడా ప్రాణం ఉంటుందిగా, అది కూడా బ్లెస్సింగ్ చేస్తాయి. కొన్ని చెట్లకు తిరుగుతూ ఉంటారు, రావి చెట్లు, అవి దాంట్లో ఎనర్జీ పాస్ అవుతుంటుంది, మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అవి ఉన్నాయి. అప్పట్లో జగదీష్ చంద్రబోస్ అనేవాడు కనుక్కున్నాడు చెట్లలో ప్రాణం ఉందని. అలాగే చాలా విషయాలు చాలా కనుక్కుంటున్నారు. మనం ఫాలో అవ్వాలి కదా. మనం మన మీదే నమ్మకం లేదు మనకి. మన మీద మనకు నమ్మకం కలిగినప్పుడు ఎదుటి వాళ్ళని నమ్ముతాం, భగవంతుడిని నమ్ముతాం, చేసే పనిని నమ్ముతాం, విశ్వాసిస్తాం, తప్పకుండా అవుతుంది. ఏది కాదమ్మా ఇందులో, ప్రతిదీ అవుతుంది. ప్రతిదీ మీ చేతిలో ఉంది. సోల్ ట్రావెల్ చేయగలుగుతుంది, సోల్ మళ్ళీ జన్మ తీసుకోగలుగుతుంది, పాపాలని తుడిచిపెట్టగలుగుతుంది, పుణ్యాలని పెంచుకోగలుగుతుంది, అన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతుంది. దానికి ఇష్టం అయితే అమ్మా. దానికి ఇష్టం లేకపోతే మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నేను ఎంత బాగా తెలిసినా నాకు 10,000 కావాలి అమ్మాయిని అడిగి బతులాడితే మీరు ఇస్తారా? మా పిల్లలకి ఇవ్వాలి స్వామి, నేను ఇవ్వను అంటారు మీరే. అంటే మీ కష్టార్జితం, ఎవరి కష్టార్జితం వాళ్ళు ఇష్టం ఉంటే తప్ప ఇతరులకు ఇవ్వరు. కరెక్టే. గుళ్ళు కట్టినా, గోపురాలు కట్టినా, వేరే వాళ్ళకి దాన ధర్మాలు చేసినా, ఆరోగ్యరీత్యా ఎవరికైనా సహాయం చేసినా వాళ్ళకి యోగం ఉండాలి, వీళ్ళకి దయా గుణం ఉండాలి. డబ్బున్న వాళ్ళందరూ పట్టుపోతే అందరూ హైదరాబాద్ ఖాళీ అయిపోయేది. చార్మినార్ ఉంది, అక్కడ తాజ్మహల్ ఉంది, ఈఫిల్ టవర్ ఉంది, ఇవన్నీ కట్టిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, మరి అవన్నీ పోతాయి. మన ఇల్లు ఉంది, మన ఇల్లు మనమే చక్రాలు కట్టుకు తీసిపోతాం ఆయన పర్మిషన్ ఇస్తే. 1 ఇల్లు మిగులుతుందా? మిగలదు. ఇంజనీర్తో ఎంతో మంచిగా బ్రహ్మాండంగా 10 కోట్లు 20 కోట్లు పెట్టి కట్టిన ఇల్లు నేను వదులుతానా, నాది అని పట్టుపోతాం. అసలు ఈ శరీరమే నీది కాదు, బూడిది బుగ్గు అయిపోతుంది. సత్యం చెప్పండి, మన బాడీ వస్తుందా? రాదు. కాలుస్తాం, పాతేస్తాం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాం. అందుకనే జపనీస్ వాళ్ళు కొంత జ్ఞానవంతులు, ఎందుకంటే సూర్యోదయం ఫస్ట్ అటువైపే జరుగుతుంది. జపాన్ కంట్రీలో వాళ్ళు ఏం చేస్తారు, చనిపోయిన తర్వాత చిన్న కుంకుమ డబ్బిల్లాగా ఆ యాష్ పెడతారు, అందులో పెట్టి దాచుకుంటారు. బ్యాంక్, యాష్ బ్యాంక్ అని ఒకటి ఉంది. సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఇష్టమైన రోజులు ఉంటాయి కదా, వెళ్ళి చూసి దండం పెట్టుకొని బాధపడి ఏదో ఫీల్ అవుతారు. మనకి ఇండియాలో ఆ సిస్టమ్ లేదు, యాష్ని దాచిపెట్టే సిస్టమ్ లేదు. కలిపేయడం పంచభూతాల్లో ఇది చేయడం, నీళ్లలోనో వాటిలోనో. అక్కడ కూడా అందరూ జపనీస్ చేస్తారని కాదు, ఒకానొకప్పుడు పూర్వీకులు అట్లా చేసేవారట. ఇప్పుడు చేసేవన్నీ పోతున్నాయి కదా, మనం అన్ని మార్చేస్తున్నాం కదా. కానీ మనకు అనుకూలంగా, కానీ మనని మనం గొప్పవాళ్ళని చేసుకోవచ్చు, మనని అమృత తుల్యులుగా చేసుకోవచ్చు. మనం అన్నిటినీ చేసే సమర్థవంతంగా కూడా మనని మనం తీర్చిదిద్దుకోవచ్చు. చాలా తేలిక. అదే అమ్మ సంగతి. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా స్టార్టింగ్ ఎక్కడో మొదలు పెట్టాము, అది ఆ ఫ్లో అలా 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 ఇక్కడ వరకు ఏం లేదమ్మా. ఇప్పుడు మాకు ప్రజలకి ఏదన్నా చెప్పాలి మీ ద్వారా, మీ ఇదొక్క స్థానం ఎలాంటిదంటే ఐ డ్రీమ్ అనేటువంటి స్థానం ఇక్కడ నుండి తీసుకునే వాళ్ళకి ఏదైనా వస్తుంది, ఏదైనా దొరుకుతుంది వాళ్ళు తీసుకుంటే. లేకపోతే మరి ఎవరి కళల్ని ఎవరు సార్థకం చేసుకుంటారు, వాళ్ళే చేయాలి. దానికి ఒక మార్గం కావాలి, దానికి చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా. ఇలా చేసుకుంటే బాగుంటుంది అబ్బాయి అమ్మాయి ఎవరో. అలాగే మీ స్థానంలో ఈ యొక్క ఛానల్ ద్వారా మంచి విషయాలు చెప్పడానికి మీరు ఎంతో, మరి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇలాంటి గొప్ప స్టేజ్ వేదిక పెట్టారు. మా లాంటి వాళ్ళని ఎంతోమందిని పిలిపించి వాళ్ళ యొక్క అనుభవాలను రంగరించి ప్రజలకు అందించేటువంటి బృహత్తర మహత్తర కార్యం మా విజిత తల్లి ద్వారా జరుగుతుంది. అది నాకు సంతోషం. ఏంటంటే నువ్వు అడిగేటప్పుడు చాలా డీప్గా అడుగుతావు, అది ప్రజలకి రీచ్ అయ్యేటట్టుగా నువ్వు మోరో అయ్యవారో నీకు పలికిస్తుందేమో. మాకు అదే నచ్చి ఇంకొంచెం ఎక్కువ చెప్పడానికి
ఆ డీటెయిల్సింగ్ ఇవ్వాలి. అవును. ఏదో క్వశ్చన్ ఆన్సర్స్ లాగా ర్యాపిడ్ ఫైర్ లాగా ఉండకూడదు. కరెక్ట్. దాని డీటెయిలింగ్ ఉంటేనే చెప్పే వాళ్ళకి అర్థం అవుతుంది, వినే వాళ్ళకి అర్థం అవుతుంది, అడిగే వాళ్ళకి కూడా అర్థవంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ మీకెప్పుడు ఉండాలి. ఎల్లవేళలా మా తల్లి మీలాంటి తల్లులందరికీ కూడా వర్ధోభవ సుఖీభవ దీవిస్తా. ధన్యవాదాలు.